JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అండ్ అన్షూస్ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆహా, ఒక్కసారి చూపించొచ్చు కదా పవన్ కళ్యాణ్ సార్. సో ఎస్, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు జనసేన పార్టీకి మా సెలబ్రిటీస్ ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు, జాయిన్ అవుతున్నారు. సో మీరు ఏంటి కథ, మీరేం చేయాలనుకుంటున్నారు? మీరు వెళ్తారా? నేను పొలిటికల్ కి కొంచెం చాలా దూరం, అంటే అది స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కి చాలా దూరం. మాది తెలంగాణ కాబట్టి ఓకే, తెలంగాణ వరకే. మూవీ పరంగా అయితే నాకు ఫేవరెట్ అంతే. సో మా అందరికీ తెలుసు మీ అన్న వాళ్ళ పిల్లలు దాత్రి, కన్నయ్య, అమ్మ, అక్క, అన్న వీళ్ళందరే అంశు ప్రపంచం అనేసి మాకు తెలుసు. కానీ ఇది కాకుండా అంశుకి ఇంకొక పెద్ద ప్రపంచం అంటే ఏంటి? పిల్లలు. ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ 4 members ఉన్నారు. అన్నయ్యకి 2, అక్కకి 2. సో వాళ్ళే నా ప్రపంచం అనమాట. ఇంటికి వెళ్తే పిన్ని 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 అత్త 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 నా వెంట పడుతూ ఉంటారు. సో అండ్ నాకు కూడా ఒక బేబీ ఉంది, లెన్సీ అని డాగ్. సో దాంతో కలిపి 5 members. సో ఇంటికి వెళ్తే అదొక ప్రపంచం, ఇంకా బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఎవరైనా ఏంటి ఎంత బిజీగా ఉన్నా అంటే ఓకే, కిడ్స్ తో బిజీగా ఉన్నా ఓకే పెట్టేయండి అని చెప్పేస్తా అనమాట. అదొక కంప్లీట్ హ్యాపీనెస్ అంతే. ఇంకా ఒకవేళ పిల్లలు గనక లేకపోతే ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఐ మీన్ ఎలా అంటే వీక్ అయిపోతారా మీకు మీరే? యా, అంటే అదే చెప్పా ఇంతకు ముందు, నాకు సోలోగా ఏ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉండడం ఇష్టం. అలాంటిది ఒక వీక్ తను నా అన్నయ్య వాళ్ళ బాబు ఎక్కడికో వెళ్ళాడు. అప్పుడు అనుకున్నా, అరే వీడు ఎంత తెలియట్లేదా నాకు, వాడు ఉంటేనే అదొక హ్యాపీనెస్, లేకపోతే చాలా డల్ గా ఉంది అని చెప్పి అనుకున్నా. సో అప్పటి నుంచి అసలు నేను ఎక్కడికి పంపించాను కూడా వాడిని. అరే ఉండండి రా. ఓకే, సో పార్టీస్కి వెళ్తూ ఉంటారు కదా? యా, రీసెంట్ టైంలో వెళ్తున్నా బాగా. ఇంత ముందు లేదా అస్సలు. అబ్బా, ఈవెన్ మా అన్నయ్య డీజే పబ్ లో చేస్తారు. మా అన్నయ్యనే ఒకసారి రా అంటే కూడా నేను రాను పబ్ కి అని చెప్పి. లాస్ట్ 2 years నుంచి ఓకే వెళ్తున్నాం బయట, ఫ్రెండ్స్ అట్లా కలవడం, మింగిల్ అవ్వడం. అప్పటి నుంచి ఓకే ఫ్రెండ్స్ తో పార్టీస్ ఉంటే వెళ్ళి అట్లా. అక్కడ కాన్వర్సేషన్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. అంటే మీకు ఫన్నీయెస్ట్ కాన్వర్సేషన్ ఏంటి? అంటే ఇప్పుడు వరకు చేసుకున్న పార్టీస్ లో ఎలాంటి కాన్వర్సేషన్ అని మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు? అంటే బేసిక్ గా నేను డ్రింక్ చేయను. డ్రింక్ చేస్తే అది వేరే ఉంటది. ఇంకా నెక్స్ట్ పార్టీ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా కలవడం. ఏం చేస్తావు అక్కడ? అరే అందరూ ఇదే అంటే నేను ఏం చేస్తావు? థమ్స్ అప్ పట్టుకొని కూర్చుంటాను నేను. థమ్స్ అప్ కూడా డ్రింకే. ఏంటి గురుగారు ఇది? ఓకే, ఇప్పటి వరకు చాలా ఎంజాయ్ చేసాం, పార్టీ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంశు రెడ్డి లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్లు బాధపడింది, అరే ఈ లైఫ్ లో ఈ ఒక్క డే అనేది నా లైఫ్ లో మళ్ళీ రాకూడదు అనేసి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలి అంటే? ఉన్నాయి చాలానే. అంటే ఇనిషియల్ డేస్ లో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాము. సో అది తలుచుకుంటే ఆ బాధ ఒకటి ఉంటది అని చెప్పి, అది ఒకటి. అండ్ నా ఎంగేజ్మెంట్ ఒకటి. సో నేను ఆ ఒక్క స్టెప్ తీసుకోకపోయి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటా. అంటే నేను ఒక పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చి మరీ నా ఎంగేజ్మెంట్ చేసుకున్నా. సో ఆ రోజు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే నా లైఫ్ ఇంకొకలా ఉండేది అని చెప్పి నేను ఎవ్రీడే ఫీల్ అవుతూ ఉంటా. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్ కదా. అయిపోవడం వల్ల ఇప్పుడు లైఫ్ ఇంకా బాగుందని అనిపించింది. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మా మమ్మీ పెళ్లి చేసుకుంటుంటే నా చుట్టూ అందరినీ బ్రేకప్స్, డివోర్సే అవుతున్నాయి. నేను అదే అమ్మ చూడమ్మా నేను ఇంత హ్యాపీగా ఉన్నా చూడమ్మా అని. మా మమ్మీ ఏమంటుంది తెలుసా, ఓకే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరు, ఎవరో ఒకరు బాగుంటారు. మరి ఎందుకమ్మా అంటే పెళ్లి చేయడం బాధ్యత కదా, నీకు చేసి పంపిస్తే అయిపోతుంది మాకు ఒక బాధ్యత అంట. ఎప్పుడు అండర్స్టాండింగ్ అనేది ఉంటే లైఫ్ ఎప్పటికీ విడిపోదండి. అండర్స్టాండింగ్ తో ఉంటే చాలా పర్సన్ ఎట్లా అంటే మనం నచ్చి చేసుకున్నాం అనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా మనకు ఆ ఇష్టం ఉందో అది కనిపించదు. అదే ఇష్టం లేకుండా చేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న ఇష్యూ కూడా మనకి ఇంత పెద్దగా అనిపిస్తుంది. ఆ ఇష్యూ లేకపోయినా సరే ఈ పర్సన్ నచ్చాడు కాబట్టి మనకి ఆ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో పర్సన్ నచ్చి నేను పెళ్లి చేసుకుంటా. బట్ అయితే అమ్మకి ప్రామిస్ చెప్పి ఇప్పుడే. నేను చెప్పాను, నేను అంటే మా ఇంట్లో రోజు అవుతున్నా. సో అదే చెప్తున్నా, అమ్మ ఒక పర్సన్ నచ్చితే డెఫినెట్ గా ముందు తెచ్చి పెడతా. బాబు ఇట్లా ఏంటి నీ ప్రాబ్లమ్? అంశు ఎప్పుడు అబ్బాయి అంటే నువ్వు వస్తున్నావు ఎందుకని? నేనే కదా తన లవర్ని. ఇందాక పప్పి అన్నదా, ఆ పప్పి నేనే. సార్ ఈయనతో నాకు సంబంధం లేదు సార్, ఎవరెవరు
ఒక్క నిమిషం ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుని తెలుసా నీకు? ఎందుకు నా కోసమే. అరే సీరియస్లీ నారా? మరే ఎవరు సార్ నువ్వు? అంశు కోసం ఒక డైలాగ్ రాసుకున్నాను నేను. నిజంగా ప్రపంచంలో రెండు అందమైన ఒకే చోట ఉంటాయంట, ఎప్పుడూ కొట్టుకుంటే తిట్టుకుంటాయంట. బహుశా అందుకే చందమాన పైన పుట్టించాడు, కింద నిన్ను పుట్టించాడు. అదో బాబు చూడవయ్యా పిలుస్తుంది. యాంకర్ కి వాల్యూ లేదా ఇక్కడ? కాదు అంశు అంశు అనేసి అన్ని చెప్తున్నావు, అన్ని ఇది చేస్తున్నావు, కానీ అంశు కోసం ఏం తీసుకొని రాలేదా? ఇది నేను తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చింది అలా ఇస్తున్నావు, నీకేం అనిపించట్లేదా? ఎవరు నేనే కదా అక్కడ తీసుకొస్తాను. కాదు అంశు కోసమే కాదు, నీ కోసం కూడా ఒకటి రాసుకొచ్చాను. అక్క కోసం రాసుకో. అక్క కాదు ఇంకా. ఇక్కడ నేను యాంకర్, ఇది నా షో, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అర్థమవుతుందా? ఇంకోసారి నీ అబ్బాయి గురించి అసలు నేను అడగను నిన్ను. పో ఎత్తుకుంటాం మేము, పో. సో సీరియల్ చేసే కింద ముందు అంశు ఏం చేసేది? నేను కాలేజ్ నుంచి జాబ్ చేసా, జాబ్ నుంచి మళ్ళీ కాలేజ్ చేసా, కాలేజ్ నుంచి సీరియల్స్ కి వచ్చా. ఓకే. సో నా స్టడీ అంతా మా ఊర్లోనే అయిందనమాట, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు. దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. దాని తర్వాత ఒక కంపెనీలో వర్క్ చేశాను నేను. ఓకే. అప్పుడున్న మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించి దాని తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాము. కాలేజ్ నుంచి ఇక్కడ ఇట్లా ఒక షోకి వస్తే కాల్ వచ్చింది, అక్కడ నుంచి సీరియల్స్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం అయితే కాలేజ్ లో సెమిస్టర్ కి గ్యాప్ ఉంటుంది కదా, హాలిడేస్ లో ఈటీవీ స్టార్ అన్ని షోస్ కి వెళ్ళాం మేము. ఇట్లా గేమ్ షోస్ ఉంటాయి కదా, స్టార్ మహిళ షోక్ అలా వెళ్ళినప్పుడు కాల్ చేశారు, ఇట్లా ఆడిషన్ ఉంది రండి అని చెప్పి. ఆడిషన్ కి వెళ్తే సెలెక్ట్ అయ్యాం, అక్క నేను ఇద్దరం సేమ్ టైం కి. సో అట్లా సీరియల్స్ కి షిఫ్ట్ అయిపోయాం. సీరియల్ కి పిలిచేశారు అనగానే నీ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ లో అంటే మాకు కూడా ఇంట్రెస్ట్ లేదంతా. సో కాలేజ్ నుంచి అలా కాల్ వచ్చేసరికి సరే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు వెళ్ళాము, వచ్చింది. సరే మనీ కూడా బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి అలా కంటిన్యూ అయిపోయాం. సో ఓకే, నీ ఫ్యాన్ ఏదైతే క్వశ్చన్స్ అడగాలనుకున్నారో, అండ్ నేను కూడా చాలా వరకు క్వశ్చన్ అన్ని అడిగాను, అన్నింటికి బాగా ఆన్సర్ చేసావు. అండ్ దాంతోపాటు ఇక్కడ కూర్చున్న నీ ఫ్యాన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నీకు అడగాలని అనుకుంటున్నారు. హలో, సో రెడీ అందరూ క్వశ్చన్స్ అడగడానికి? హాయ్ మ్యామ్. హాయ్. నేను మీ షోస్ చూస్తూ ఉంటాను అనమాట. మీరు చాలా షోస్లో చెప్పారు కదా మ్యామ్, అంటే రెడ్డిస్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు, మీకు క్యాస్టిజం ఎక్కువనా మ్యామ్? లేదు, అది యాక్చువల్లీ ఏమైందంటే నేను అది ఒక 10 years బ్యాక్ ఇచ్చా ఇంటర్వ్యూ. సో అది కాలేజ్లో ఉన్న మైండ్ సెట్ నాది. సో ఆ ఏజ్కి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను అదేదో వాగేసా. అంటే పీపుల్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటారు. సో ఇప్పుడైతే ఆ రెడ్డి ఫీలింగ్ అలా ఏం లేదు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీరు ఇన్ని సీరియల్స్ వెళ్ళారు, షోస్కి వెళ్ళారు కదా, ఎప్పుడైనా అక్కడ ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? లేదు, యాక్చువల్లీ ఏమైందంటే నాతో పాటు మా మమ్మీ ఉంటారు ఎప్పుడు. ఓకే. మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. నేను అసలు ఎవరితో మాట్లాడాలన్నా మమ్మీ ఫస్ట్ మాట్లాడుతుండే అనమాట. 1 year బ్యాక్ నుంచే మమ్మీ రావట్లేదు నాతో పాటు. సో బిఫోర్ 9 years మమ్మీ కంపల్సరీ నాతో పాటు వస్తుండే అనమాట. అండ్ మమ్మీని చూసి ఎవరు నన్ను కమిట్మెంట్ అడగరు కూడా, మమ్మీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే మ్యామ్. ఇంకోటి, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పారు కదా ఇందాక, ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని. అయితే ఇప్పుడు మీరు మింగిల్గా అవ్వచ్చా? అంటే నాకు నచ్చితే డెఫినెట్గా అవుతాం. అంటే నేను మీకు నచ్చలేదా? మరి ఇలా డైరెక్ట్ అడిగితే ఎలా అండి? అంటే నార్మల్గా అయినా నేను నచ్చలేదా అని. అయ్యో అలా 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 ఏం లేదు, అలా నో ఇంప్రెషన్, నథింగ్. అంటే ఒక పర్సన్ చూసినప్పుడు బాగున్నాడు, ఓకే, సో ముందుకు వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అలా వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఓకే. అంటే ఇప్పుడు నేను బాగున్నట్ట బాగాలేనట్ట? బాగున్నాను. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీరు చాలా సీరియస్ చేశారు కదా, అలాగే మీరు ఎప్పుడైనా రొమాంటిక్ సీన్స్ అని కిస్సింగ్ సీన్స్ కానీ ఎప్పుడైనా యాక్ట్ చేశారా? లేదు, చేయలేదు. బట్ ఒక టఫెస్ట్ జాబ్ అంటే నాకు రొమాంటిక్ సీన్సే. నాకు ఎవరైనా ఇట్లా చేసినా కూడా నాకు ఫుల్ నవ్వు వస్తుంది. ఇట్లా ఎవరైనా దగ్గరకు వస్తుంటే నేను ఇలా నవ్వేస్తూ ఉంటా. అంత రొమాంటిక్ నేను అస్సలు కాదనమాట. సో అంతే.
హాయ్ మ్యామ్. హాయ్ అండి. అంటే మీరు మందు తాగను అలాంటి మంచి హ్యాబిట్స్ మనకు లేవన్నారు కదా మీరు, కానీ మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా తాగే వాళ్ళు, సో వాళ్ళు తాగిన తర్వాత సోదులు చెప్తారు ఒక్కొక్కరు, కొంతమంది లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు, అదే ఇది అని చెప్పి ఫ్రెండ్స్ అందరు అంటూ ఉంటారు కదా నార్మల్ గా. సో వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఈడేంద్ర ఎక్కువ తాగిందే, ఓవర్ అయింది, ఎక్కువ అయింది? యాక్చువల్లీ అబ్బాయి ఏంటి సోది అని కొన్నిసార్లు అనుకుంటా, బట్ ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉంటారు కాబట్టి అంటే అంత ఫన్ ఉంటది, అంత సోది కూడా ఉంటది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని మీరు ఎప్పుడైనా ఇలా చెప్పారు, అరే ఎందుకు తాగడం ఇవన్నీ మనకు వద్దు కదా? లేదు, బేసిక్ గా నాకు తాగే వాళ్ళంటే చాలా నచ్చేది కాదు. సేమ్ ఇందాక తను అడిగింది కదా క్యాస్ట్ ఎలా అని చెప్పి, సో బిఫోర్ కూడా నాకు డ్రింక్ చేసే వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉండే అనమాట. డ్రింక్ చేస్తేనే అసలు ఇలా చూడకపోతుండే, అంత ఉంటుండే. బట్ ఇప్పుడు అంటే నా ఉన్న సర్కిల్, నా మెచ్యూరిటీకి ఓకే తాగితే తాగని, నన్ను ఇన్వాల్వ్ చేయకపోతే చాలు. అంటే మీరు ఏదైనా తాగండి, ఎంటర్టైన్ చేయండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. కొట్టుకు చావండి సార్, నన్ను entertain చేయండి. మ్యామ్, యాక్చువల్గా ఇందాక మీరు మాట్లాడారు కదా ఇట్లా లవ్ గురించి అలా ఏం లేదని, ఇంతవరకు మీకు ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా? చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఫస్ట్ ప్రపోజల్ ఎవరు చేశారు? ఫస్ట్ ఐ థింక్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఇలా ప్రపోజ్ చేశాడు. ఆ టైంకి నాకు ఇలా షూరింగ్ వచ్చి కళ్ళలోంచి వాటర్, నాకు ఇలా ప్రపోజ్ చేశారు అని చెప్పి ఫుల్ భయపడిపోయా. ఇప్పటికే అలానే ఉన్నారా మీరు? ఎప్పుడెందుకు భయపడతా? అయితే ట్రై చేయొచ్చా మేము? లేదా మనిషికి ప్రపోజ్ చేయడానికి వచ్చినట్టు యాక్చువల్గా తను వస్తుందని చెప్పి నేను పర్టికులర్ గా ఈ షోకి వచ్చాను. ఇప్పుడు అంటే చాలా ముందు కూడా ఇష్టమా మేడం? యాక్చువల్గా నేను ముందు శ్రీదేవిలా దాంట్లో ఎక్కువ చూసేటోని, అలా అని చెప్పి ఇక్కడ వస్తున్నారని చెప్పి మా డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కనుక్కొని అలా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రపోజ్ చేయొచ్చా మరి? అయ్యో అయ్యో. ఈ రోజు మా షోలో నేను అంశుని పిలిస్తే అందరూ వచ్చి ఏంది ఇది ప్రపోజల్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అట్లీస్ట్ ముందే చెప్పుంటే నేను ప్రిపేర్ అయ్యాను వస్తుండే. ఒకసారి నా హ్యాండ్స్ చూడు. Oh my God, స్టార్ట్ అయిందా మ్యామ్? ఇప్పుడైనా ఒకసారి అయితే ఛాన్స్ ఇద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసి నేను వద్దు అంటే వాళ్ళు హర్ట్ అయ్యి ఎందుకు అవన్నీ అని. మ్యామ్ అలా ఏం లేదు, మీ పక్కనుంటే చాలు మాకు. కాదు, నువ్వు విన్నావా? తను యాక్చువల్లీ వచ్చి అంశుకి ప్రపోజ్ చేయాలనేసి ఈ రోజు షోకి వస్తున్నారని తెలుసుకుని వచ్చి కూర్చున్నారంట. నువ్వు ఆల్రెడీ లైన్ లో ఉన్నావనేసి తెలియదు, కొంచెం చెప్పు. నిజం చెప్తున్నాను అంశు, నిజంగా నాకు మందు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి పాఠశాలకి వెళ్ళాను కానీ మధుశాలకి ఎప్పుడే వెళ్ళలేదు. నిజంగా మా అమ్మ నన్ను పుట్టించి నాకంటూ ఒక ఊపిరి ఇచ్చింది. ఆ ఊపిరి ఉన్నంత వరకు నీతోనే, ఆ ఊపిరి పీల్చేది నీతోనే, ఆ ఊపిరి ఆగిపోయేది కూడా నీతోటే. తీరా పాట కాదు ఫైనల్ గా మరి ఇంత సడన్ గా టైం తీసుకున్నా కొంచెం టైం కాదు. నాతో చెప్తుంది, నేను నీకు చెప్తాను. నాకు సీరియస్లీ వచ్చింది నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మరి. ఓకేనా, బాయ్. నాకు చెప్తుంది రా, నేను నీకు మెసేజ్ చేస్తాను. ఏమని? హాయ్ తమ్ముడు. లేదు అంచు నాకేం చెప్తుంది నీకు అది చెప్తాను. దానికి ముందు ఎక్స్ట్రా మెసేజ్ వస్తే బ్లాక్ లో పెడతాను నేను. తను చెప్పేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి ఖచ్చితంగా. అది ఎన్ని సంవత్సరాలని కాదు, రోజులే. అంశు ఫైనల్ గా ఐ లవ్ యూ. ఒకసారి నీకు టచ్ చేయవా? ఆల్రెడీ ఒకసారి తప్పు చేశా, మళ్ళీ చేయాలనుకోవట్లే. ఈ పొట్టి క్యాన్సిల్ ఏముంది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. ఇది బద్రీనాథ్ టెంపుల్ లో కొన్నాను నీకోసం. నిజంగా నేను నా లైఫ్ లో కష్టపడి సంపాదించుకునేది ఇదే. ఎంత అది? 20 రూపాయలు. నీ ప్రేమ విలువ అంతేనా? 20 రూపీస్. అసలు డబ్బుతో ప్రేమను ఎవరు అనుకుంటా? నేను కొంటాను. నేను నిన్ను ప్రేమించట్లేదు కదా. చెప్పండి లాస్ట్ ఫైనల్ గా ఏంటి ఏమంటావు? ఉంగరం కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ. 20 రూపాయలు ఇది. అంటే 30 రూపాయలు కావాలి పోనీ. సారీ పోనీ ఎంతసేపు వెయిట్ చేయమంటావు? ఒక 1-2-3 years. సరే వెయిట్ చేస్తా ఉంటావా? నేను కూడా. ఓకే, లవ్ యూ.
అన్నావు, ఇంకొక 20 రూపీస్ ఎక్స్ట్రా నువ్వు గూగుల్ పే కూడా చేసేసే. నెక్స్ట్ గుడికి వెళ్ళినప్పుడు ఇంకొక రింగ్ కూడా కొనుక్కొని రా, అప్పుడు 2 రింగ్ ఉంటది కాబట్టి నేను ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తా. అసలు ఆ 20 రూపాయలు ఎట్టుకుంటా గుడి దగ్గర అడుక్కున్నా నేను ఆ 20 కూడా అది కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు ఎవరు. సరే నీ బస్ చార్జ్ కోసం పంపిస్తాను, గూగుల్ పే చేస్తాను నేను. పట్టుకో ఇంకెళ్ళు, ఇంకా చాలా మాట్లాడాలి. సరే ఖచ్చితంగా ఏది ఏలు చాలా వెళ్తావా? వెళ్తాను ఇంటికే. ఇంకా సో ఇలా ఉంటారన్నమాట, వెంట పడుతూనే ఉన్నారు. అండ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు నువ్వు షోకి వచ్చావు, అక్కడి నుంచి ప్రపోజల్, ఇక్కడి నుంచి ప్రపోజల్, ఏంటిది అంటే అట్లీస్ట్ ముందు చెప్పుంటే నేను ప్రిపేర్ అయ్యాను వస్తుండే కదా. ముందు చెప్పేసేది ఎస్ అండి నేను ఎంగేజ్ అండి, త్వరలో రివీల్ చేస్తారు అని. నేను చిన్నప్పటి నుంచి అదే చెప్తుండే తెలుసా, ఎవరైనా ప్రపోజ్ చేస్తే నేను ఆల్రెడీ ఎంగేజ్డ్ అండి, నెక్స్ట్ మంత్ పెళ్ళి అని చెప్తుంటే ఓకే డ్రాప్ అయిపోయి. ఒకసారి ఇలాగే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక గల్లీలో అబ్బాయి ప్రపోజ్ చేశాడు, అదే చెప్పా. తను రీసెంట్ గా UK లో ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను, "నువ్వు నాకు అప్పుడు అబద్ధం చెప్పావు కదా." అవునా? దొరికిపోయా. సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. లాస్ట్ ఒక స్పెషల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను నీకు కొన్ని ఫొటోస్ అని చూపిస్తాను అనమాట. అంటే నీకు వాళ్ళందరూ తెలుసు, వాళ్ళతో కలిసి నువ్వు వర్క్ చేసావు. సో వాళ్ళ గురించి మా కోసం నువ్వు ఒక గుడ్ థింగ్ అండ్ ఒక బ్యాడ్ థింగ్ చెప్పాలి. ఓకే ఓకే రెడీ? ఎస్. ఫస్ట్ ఫోటో రషిక. ఫస్ట్ బ్యాడ్ థింగ్ చెప్తా, ఎప్పుడు వాగుతూనే ఉంటది, నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటే అవతల వాళ్ళని కూడా మాట్లాడి అంతా మాట్లాడుతూ ఉంటది. గుడ్ థింగ్ అంటే చాలా స్వీట్ పర్సన్, అంటే ఒక్కసారి కనెక్ట్ అయితే అంత త్వరగా విడిపోలేము. నా బెస్ట్ 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 ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఓకే నెక్స్ట్ ఫోటో శ్రీప్రియ. ప్రియ గురించి ఆల్రెడీ చెప్పా. బ్యాడ్ థింగ్ అంటే ఈజీగా నమ్మేస్తుంది ఎవరినైనా, అండ్ నో చెప్పడానికి రాదు. అది ఇప్పుడు ఎవరైనా దాన్ని అంటే ఓకే అండి అని చెప్పి అడ్జస్ట్ అయిపోతుంది, బట్ నో చెప్పలేదు. గుడ్ థింగ్ అంటే ఇది కూడా చాలా స్వీట్. వన్స్ కనెక్ట్ అయితే దాని గురించి ఏంటో అర్థమవుతుంది, చాలా త్వరగా మింగిల్ అయిపోతుంది ఎవరితో అయినా. స్వీట్ హార్ట్. ఓకే నెక్స్ట్ జెర్సీ. గుడ్ క్వాలిటీ వచ్చి చాలా త్వరగా కలిసిపోతాడు అందరితో. అంటే నువ్వు ఇప్పుడు ఆ కార్నర్ లో ఉన్నా నీతో వచ్చి మాట్లాడేస్తాడు. బ్యాడ్ క్వాలిటీ కూడా అదే, నువ్వు ఎవరో తెలియకపోయినా కూడా నిన్ను వచ్చి గొక్కుతాడు. సో గుడ్ అండ్ బ్యాడ్ రెండు అదే. ఓకే గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ మేము కూడా తెలుసుకున్నాము నీ ఫ్రెండ్స్ గురించి. సో ఇప్పుడు నువ్వు చెప్పు, కాఫీ విత్ శోభా షో నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఫన్ ఉండింది. అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా క్యాజువల్ గా ఇట్లా మాట్లాడడము, లేకపోతే కాంట్రవర్సీ ఏదో ఒకటి ఉంటది, బట్ ఇందులో నాకు ఏది అనిపించలేదు, చాలా ఫ్రీగా మాట్లాడాను, చాలా బాగుండింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం, బికాస్ మనము పిలవగానే మా షోకి వచ్చి మా కోసం అండ్ అలాగే నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం చాలా క్వశ్చన్స్ కి చాలా జెన్యూన్ గా ఆన్సర్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక ఒక బాబు కొంచెం వచ్చి ఎలా డిస్టర్బ్ చేశాడు కదా, కొంచెం మనం చెప్పలేం కాబట్టి అలా ప్రాబ్లం ఉంది కాబట్టి అలా చేశాడు. ప్లీజ్ దయచేసి ఏం అనుకోవద్దు. ఓకే నెక్స్ట్ చాలా కూడా చెప్తా, ఇలాంటి ఒక అబ్బాయి అంటాడు బట్ పట్టించుకోకండి. And thank you so much.